రోడ్డు మాత్రం కుమ్మేసింది. పక్కనేమో పిల్లకాలువలు, ఈ పక్కనేమో గోదావరి. అబ్బా భలే ఉంది. కానీ రిస్క్ ఏంటంటే లారీలు ఎక్కువ తిరుగుతున్నాయి రోడ్లో, అదే రిస్క్. సో ఈ రూట్లో వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు మాత్రం కన్ఫామ్గా స్కిప్ అయిపోవాలి. ఇటు నుంచి సరదాగా ట్రై చేద్దాం చాలామంది నాకులా అనుకుని ఉంటారు. కారు వేసుకుని వస్తే రిస్కే, దెబ్బ అయిపోతారు. ఇంకెళ్ళినట్టే మీరు అక్కడ నుంచి యానం నుంచి ద్రాక్షారామం, కోటిపల్లి, ఇంకా మండపేట అవన్నీ వస్తాయి అనమాట. ఇది పక్కనంతా గోదావరి. అక్కడ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ దాటి ఇలా లెఫ్ట్ తిరిగితే ఈ రూట్ అనమాట. మీకు అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ద్రాక్షారామం, మండపేట, అలాగా రాజమండ్రి ఎక్కొచ్చు అనమాట హైవే ఈ రోడ్ నుంచి వెళ్తే. కానీ ఈ రోడ్డు మాత్రం చాలా స్టీప్గా ఉంది, చాలా డేంజరస్గా ఉందన్నమాట. ఏదన్నా తేడా జరిగిందంటే ఇంకంతే, పక్కన బోధలో కానీ పక్కన కానీ పడిపోతుంది. చాలా హైట్లో కట్టారు రోడ్డు ఇది. కార్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, బైక్ మీద వెళ్తేనే వెళ్ళండి. లారీలు మాత్రం చాలా తిరుగుతున్నాయి అనమాట. ఇక్కడ తిరుగుతూ ఉంటుంది కదా, ఇసుక అంత తీస్తూ ఉంటారు. సో అందుకని లారీలు ఎక్కువ తిరుగుతున్నాయి ఇక్కడ.